ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ తీర్పు. స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదన్న హైకోర్టు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్. 10 మంది మావోయిస్టులు మృతి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం. కుంట పిఎస్ పరిధిలోని బజ్జీ అటవీ ప్రాంతంలో ఘటన. పీఏసీ చైర్మన్ పదవి విపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీ అన్న పెద్దిరెడ్డి. గతంలో ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు పీఏసీ పదవి ఇచ్చారని కామెంట్. కూటమి ప్రభుత్వం ఆనవాయితీకి విరుద్ధంగా ప్రవర్తిస్తుందని ఫైర్. అందుకే పీఏసీ ఎన్నికలను బాయ్కాట్ చేశామని వెల్లడి. గన్నవరం ఎయిర్పోర్టుకు మాజీ సీఎం జగన్. ఇండిగో విమానంలో బెంగళూరుకు పయనం. ఏపీ అసెంబ్లీ దగ్గర ఆసక్తికర ఘటన. బొత్స వస్తూ ఉండగా ఎదురుపడ్డ పవన్. ఆలింగనం చేసుకున్న ఇద్దరు నేతలు. లా విద్యార్థినిపై రేప్ కేసులో విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం. నిందితుల తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయవద్దని నిశ్చయం. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన న్యాయవాదులు. ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంను ఆశ్రయించిన మనీష్ సిసోడియా. బెయిల్ షరతులు సడలించాలని వినతి. సిబిఐ ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు. హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ మోసం. ఆర్జే వెంచర్స్ పేరుతో మోసం చేసిన భాస్కర్ గుప్తా, సుధారాణి. ప్రీ లాంచింగ్ పేరుతో 20 లక్షల నుంచి 50 లక్షలు వసూలు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. కొత్తగూడెంలో పోలీసుల కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని 40 బైకులు, ఆటో, కారు సీజ్. డ్రగ్స్ అమ్మినా కొన్న కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తించిన జానీ పులి. మహారాష్ట్ర వెళ్లిపోయిన టైగర్ రాంపూర్ నుంచి కోర్పన్ అడవుల్లోకి ప్రవేశం.